అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 22వ భాగం. విశేషమైన మాఘమాసం యొక్క విశిష్ట, మాఘమాస స్నాన విశిష్టత ఇత్యాది వివరములు మనం తెలుసుకుందాం. మాఘపురాణం తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో మనం ప్రారంభం చేద్దాం. గజాననం ఏకదంతం మహాకాయో మహాభుజః శూర్పకర్ణ స్థూలతుండః గౌరీప్రియ నమోస్తుతే. సరస్వతీ మయం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదాన కరీమమ. గురూణామగ్రజం శ్రేష్టం గురుపాదం సదం సదా గురూణామర్చయే నిత్యం తస్మై శ్రీ గురవే నమః. శంభో శంకర గౌరీశ నీలకంఠ మహేశ్వర సర్వపాపహరం దేవం శివ విష్ణుం నమామ్యహం. మాతాపితృ సమం దైవం నదైవం పితృమర్చయేతు సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా మాతాపితృభ్యో నమః. సులక్షణ మహారాజు వృత్తాంతము మనం తెలుసుకుందాం. వంగదేశమును సూర్యవంశపు రాజు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి 9 భార్యలు కలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజల ఏ ఆపద వచ్చినను తనదిగా భావించి తన నివారణోపాయం చేసేవాడు. సులక్షణ మహారాజు ఎంతటి రాజాది రాజైనను, ఎంతటి తరగని సంపత్తి కలవాడైనానేమి ఏమి లాభం? అపుత్రస్య గతన్నాస్తి అని నటుల పుత్ర సంతానం లేకపోవుటచే తనకు గతులు లేవు కదా అని తన వంశం ఎటుల అభివృద్ధి చెందును, తనతో తన వంశం అంతరించుపోవలసినదేనా అని దిగులు చెందుతూ ఉన్నాడు. ఒకనాడు తాను తన రథమెక్కి నైమిషారణ్యమున గొప్ప తపశ్శాలులు ఉన్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళాను. అచ్చట తపోధనులందరూ తపస్సు చేసుకొని చుండేది. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇట్లా పలుకుతున్నాడు. ఓ మునుశ్రేష్ఠులారా, నేను వంగదేశాధీశుడను. నా పేరు సులక్షణుడు అని అందురు. నాకు 9 భార్యలు అయిననేమి ఒక్క సంతానమైనను నాకు కలగలేదు. కాన నాకు పుత్ర సంతానము కలుగునట్లు మరి ఏ వివరం ఉందో నాకు వివరింపుడని చెప్పని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలి నొందిరి. రాజా, నీవు సంతానహీనుడవుటకు కారణమేమనగా పూర్వజన్మములో నీవు సౌరాష్ట్రమును పాలించుచుంటివి. ఆ జన్మలో ఒక మాఘస్నానమైనను చెయ్యలేదు, ఒక్క దానమైనను నువ్వు ఇవ్వలేదు, ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనైనా దానం చెయ్యలేదు. ఈ యొక్క జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. కాన వెనుక కర్మఫలం వలననే నీకీ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మాఘమాసములో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చెయ్యుదురో వారికి తప్పక పుత్ర సంతానము కలగగలదు. ఇందుకు సందేహం ఏమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి భార్యలకు తినిపింపజేయము అని పలికిరి. మహాభాగ్యం అని చెప్పని ఆ యొక్క రాజు ఆ ఫలమును కళ్ళకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. భర్త రాక విని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులు ఇచ్చి సేద తీర్చిరి. రాజు తెచ్చినటువంటి మంత్రఫలం గురించి వివరించి భోజనానంతరం సేవింపుడు అని చెప్పి తన గదియందు ఆ ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు వెళ్ళిపోయాను. ఒక భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతయు నేనే భుజించేదాననేని తలపోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీయూ ఎరగని దాని వలె అందరితో కలిసి తిరుగుచుండెను. మరి ఇటువంటి యొక్క ఈ కథ మరి ఏమి జరిగింది, ఆ ఫలం వలన ఎటువంటి యొక్క మరి ఫలాలు కలిగినాయి, ఎటువంటి ఫలితాలు కలిగినాయి, మరి ఆ యొక్క వివరాలన్నీ కూడా మనం వచ్చేటువంటి యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి విన్నారు కదా, మహత్వమైనటువంటి ఒక మాఘమాసం పురాణం యొక్క కథలను మీరు వింటున్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి వచ్చేటువంటి యొక్క వీడియోలో ఈ ఫలము తిన్నందువల్ల ఏమి జరిగింది, తను ఒక్కటే భుజించి కదా మిగతా వారికి మరి ఎటువంటి యొక్క ఫలము దక్కలేదు, వారి యొక్క వివరాలు ఏమిటివి, ఆ యొక్క కథ యొక్క విశేషాలు ఏమిటివి, అవన్నీ కూడా మనం వచ్చేటువంటి వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్.